కమిటీ కుర్రాలు మూవీ చూసారా? చూసాను. ఎలా అనిపించింది మీకు పర్సనల్గా? అన్న సిట్టింగ్లో వేసాం బిగులు నేను చూసా కమిటీ కుర్రాలు వాడి మూవీ నిజంగా కమిటీ కుర్రాలు సినిమా చూసిన తర్వాత ఈ సినిమా బాగుంది, నాకు నచ్చింది, ఈ సినిమా ఆడుద్దని ఇది ఇట్లా చిన్న చిన్న ఈ మాటలు అసలు ఆ సినిమాకి పనికిరావు. ఆ సినిమా నిజంగా రచ్చ రంబోల దెత్తడి పోచాము కూడా అన్న ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. ఆ రేంజ్లో ఉంటుంది ఆ సినిమా. ఫస్ట్ హాఫ్ ఉంటుంది భయ సినిమా అలా నిజంగా చాలా ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ చూపిస్తారన్న. ఎంత 11 మంది ఫ్రెండ్షిప్ తోటి వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, వాళ్ళ మధ్యలో ఏ విధంగా అయింది. మనం రంగస్థలంలో ఒక సాంగ్ ఉంటుంది అన్న, లైక్ ఓరయ్యో ఏడిపించే సాంగ్ ఉంటుంది. ఈ సినిమాలో ఒక హీరో వచ్చిపోతాడు భయ్య. ఆ టైంలో ఒక సాంగ్ వేశారు, మైండ్ పలిగిపోయింది భయ. నిజం అంత గుండెలు పిండేసింది అనమాట. అండ్ ఆ టైంలో చాలా ఏడిపోయింది. అరే ఇంటర్వెల్ ఈ రకంగా అయింది. ఇంటర్వెల్ ఒక లాస్ట్ సీన్ ఒక సీన్ ఉంటుంది భయ్య, నిజం జాతరలో వేరే లెవెల్. నాకు రంగస్థలం దాటిపోయిన ఫీలింగ్ వచ్చింది అనమాట. తర్వాత సెకండ్ హాఫ్ ఉంటుంది భయ్య, కూత ర్యాంప్ ఆడేసాడు. సెకండ్ హాఫ్లో యూత్ పాలిటిక్స్ ఎట్లా చేయాలి. చాలామంది ఇప్పుడు ఎంటెక్లు ఎంబీబీఎస్ చేసుకొని కూడా పక్క దేశాలకు పోయి మన టాలెంట్ పక్క దేశాలకు ఇస్తున్నాం. కానీ మనం చదువు మన దేశం ఉపయోగపడాలని ఇక్కడనే ఉండాలి, మన ఊరిని కాపాడుకునే ఉద్దేశంతో ఒక యూత్ పాలిటిక్స్ చేస్తున్న వాడిని, పెద్ద తలకతో పోరాడుతున్న వాడిని ఎప్పటికైనా అంగీకరించారు. అంటే ప్రజలు డబ్బులు కమ్ముడు పోయి ఆ రకంగా చేస్తారు. సో అట్లాంటి హీరో ఓడిపోతాడు అనమాట. వీళ్ళని మన సాయి కుమార్ చేతిలో ఓడిపోతాడు. ఆ టైంలో ఒక డైలాగ్ వాడతారు పోయా, పవన్ కళ్యాణ్ గుర్తొచ్చారు. అంటే నిజంగా అంత బాగా అనిపించింది యూత్ పాలిటిక్స్. ఇంకోటి అన్న, మన ఒక సాంగ్ ఉంటుంది అన్న, డబ్బులు తీసుకున్న మింగుడు, డబ్బులు తీసుకున్నాడు మింగుడు, డబ్బులు ఇచ్చినాడు మింగుడు అనే సాంగ్ ఉంటుంది. వేరే లెవెల్ అన్న. నిహారిక ఎంట్రీ ఉంటుంది వేరే లెవెల్. తన ఇప్పుడు పాత్ర ఏంటి అందులో? తను అంటే జస్ట్ చీఫ్ గెస్ట్లో ఇట్లా వస్తుంది అంతే, గెస్ట్లాగా వచ్చి వెళ్ళిపోతుంది. నార్మల్గా తను ఇచ్చిన ఒక డైలాగ్ వాడతాను, సార్ డబ్బులు బతినోడు సిగ్గులేదు, తీసుకున్నాడు సిగ్గులేదు అన్నట్టు తను మాట్లాడిపోతాను. నిజంగా చాలా అన్న. అంటే చదువుకున్న వాళ్ళకి వాల్యూ లేకుండా నిజంగా డబ్బు ఉన్న వాళ్ళకి రాజకీయాలు ఎవరు చేయరు అన్న. బతకడం కోసం రాజకీయాలు చేయాలా, బ్రతుకులు మార్చడం కోసం రాజకీయాలు చేయాలా అన్నది చాలా క్లియర్గా చూపించారు. నాకు సినిమాలు బాగా నచ్చింది ఏంటంటే స్టోరీ లైన్ అన్న. నిజంగా అమ్మాయిలు తింటారు పానీపూరి సినిమాలో ఉంది మంచి స్టోరీ. చింతపండు రసం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రసం అన్న. నిజంగా అరటి పండు జామ పండు సినిమా 100 కోట్లు కొడితే బాగుండన్న ఫీలింగ్ కలిగింది. వాషింగ్ పౌడర్ ఇన్మా సినిమా చూడిపోతే మీ కర్మ ఫీలింగ్ నాకు. ఒక క్వశ్చన్ అన్న, మరి ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళు సెకండ్ హాఫ్ ముకుంద సినిమాలో ఉన్న సెకండ్ హాఫ్ సేమ్ ఒకేలా ఉన్నట్టు అనిపిస్తుందని కొంచెం ట్రోల్ కూడా జరుగుతుంది. సో ఎలక్షన్ గురించి అని చెప్పేసి, సో దీని గురించి ఎలక్షన్స్ అనేది అది ప్రతి దగ్గర జరిగేది, ప్రతి సినిమాలో ఎలక్షన్ జరుగుతుంది. దాని కంపారిజన్ ఏమీ లేదు. నువ్వు చూడండి సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది భయ్య. సో నిహారిక వచ్చిన సీన్ కానీ, లైక్ ఒక ఓడిపోయిన సీన్ కానీ, నిజంగా అటువంటి సీన్ నా లైఫ్లో చూడలేదని ఫీలింగ్ లేదు. అంత పకడ్బందీ ప్లాన్ చేస్తారు. ఆ బీజం కానీ, ఆ సీన్స్ కానీ నిజం వేరే. నువ్వు చూడండి అన్న, ఏ సినిమాలో అయినా హీరో ఓడిపోగా నువ్వు చూసావా? ఏ సినిమాలో హీరో ఓడిపోగా చూసా? ఈ సినిమాలో హీరో ఓడిపోయినప్పుడు కూడా ప్రశ్నించే గొంతుకులాగా సేమ్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ జనసేన పెట్టిట్లయితే ఓడిపోయాడు, ఈ సినిమాలో హీరో ఓడిపోయాడు. ఆ హీరో ఓడిపోయి కూడా ఛాలెంజ్ చదువుతాడు నెక్స్ట్ టైం గెలుస్తాను. దట్ ఈస్ కాల్ అక్కడ డిఫరెంట్ మూవ్ అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమాలో మేబీ రావచ్చు, ఇట్లా సినిమా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నిహారిక ఫస్ట్ ప్రొడ్యూసింగ్ మూవీ ఇది. అవును. సో ఇంకా ఇలాగే ముందు కొనసాగుతుందా ఈ మూవీతో, ఎలా చెప్తారు? 100% అంతకుముందు తను సైరా నరసింహారెడ్డిలో చేసింది, చాలా పెద్ద పెద్ద సినిమాలు చేసింది. కానీ ఈ సినిమా ద్వారా తనకు నిజంగా కలిసి వచ్చిందని చెప్పొచ్చాను. నిజంగా అంటే చాలా మంచిది. 100% తను ఇట్లాంటి సినిమా ప్రొడ్యూస్ చేసి మంచి యూత్కి మంచి అట్రాక్ట్ సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా చాలా హ్యాపీడే సినిమా గుర్తొస్తాను. ఆ రేంజ్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గుండె వేసి అరే నాకు బాల్యం ఇట్లుండే, నా ఫ్రెండ్షిప్ ఇలాంటి ఫీలింగ్ 100% వస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇట్లాంటి రాజకీయాలు చేయాలని ఫీలింగ్ వస్తుందంట. ఇట్స్ కంప్లీట్ కమర్షియల్ మూవీ, ఫ్యామిలీ కనెక్ట్ అవుతుంది. చిన్న పెద్ద ముసలి మొత్తం అందరూ ఒకటి చెప్తాను, సినిమాలందరూ ఈ సినిమా వేరయ్యా, విశ్వ దాబి రామా, ఈ సినిమా ఇట్రా మామ అని ఫీలింగ్ కలిగింది నాకు. సో ఫైనల్గా ఈ సినిమా నీకు నచ్చింది ఏంటి? ఎలివేషన్స్ అన్న. ఎలివేషన్ సినిమాలో ఉన్న మోరల్ వాల్యూస్ చాలా బాగుంది. ఫ్రెండ్షిప్ వాల్యూ చాలా బాగుంది. యూత్ పాలిటిక్స్ అనేది తీసుకొని చాలా బాగుంది. ఒక సాంగ్ అంటే నాకు అది చాలా పిచ్చెక్కించింది లాస్ట్లో, వేరే లెవెల్ అంటే అది ఏడిపోచ్చే సాంగ్ చాలా. ఇప్పుడు చెప్తున్నా ఈ సినిమా చూడండి నా, కరోనా టైంలో చాలా సినిమాలు అంటే థియేటర్ రావడం బంద్ చేశారన్న. కరోనా టైంలో సినిమాలు చూడడం బంద్ చేశారు. తర్వాత ఓటీటీ వచ్చిన తర్వాత ఐబొమ్మ వచ్చిన సినిమా చూడడం బంద్ చేశారు. ఇప్పుడు కూడా థియేటర్లు నిండిపోతాయంటే కేవలం ఇటువంటి సినిమాలు రావడం వల్ల. నిజంగా కమిటీ కుర్రాళ్ళు ద ఫీల్ గుడ్ మూవీ. నిజంగా బంగారం ఏమని చెప్పను, ఈ సినిమా హిట్ అని చెప్పండి, సూపర్ హిట్ అని చెప్పండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్క చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.